చంద్రబాబు జనసేనకు సీట్ల కేటాయింపులో వ్యూహం మార్చారా అనే అనుమానాలు తలెత్తుతున్నాయి. ఎన్ని సీట్లు విసిరేసినా మహద్భాగ్యంగా స్వీకరించడానికి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సంసిద్ధంగా ఉన్నా ఆ పార్టీలోని ఆశావాహులు హరిరామజోగయ్య లాంటి సామాజిక పెద్దలు ససేమిరా అంటున్నారనేందుకు వారి నిత్యాభిప్రాయాల నిదర్శనం. సీఎం పదవిలో పవన్ షేర్ దక్కించుకోవాలంటే అందుకు తగిన సంఖ్యలో పొత్తులో సీట్లు పొందాల్సిందేనని పట్టుబడుతున్నారు. రాష్ట్ర భవిష్యత్తు కోసం, పొత్తు ధర్మం కోసం అనే ప్యాక్డ్ పదాలను పక్కన పెట్టాల్సిందేనని పవన్ కు స్పష్టం చేస్తున్నారు. తమకు ప్రధాన పట్టు ఇక్కడేనని భావిస్తూ ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల్లో మెజారిటీ సీట్లను డిమాండ్ చేస్తున్న పవన్ బృందాన్ని ఆ జిల్లాల్లోని దెబ్బతీయాలనేది బాబు తాజా ప్రణాళికగా తెలుస్తోంది. ఇందుకు గాను పక్కా వ్యూహంతో కొణిదెల ఫ్యామిలీ రాజకీయ ఓటములను తెరపైకి తీసుకువస్తున్నారనేది సమాచారం. ఇందులో భాగంగా ఆ నలుగురు కుటుంబ సభ్యులైన చిరంజీవి, నాగబాబు, అల్లు అరవింద్ 5 స్థానాల్లో పోటీ చేయగా గెలిచింది 1 స్థానంలో మాత్రమే. ఈ విషయాన్ని విస్తృతంగా ప్రజల్లోకి తీసుకువెళ్లాలి అనే సూచనలు టీడీపీ అధిష్టానం నుంచి ఆ పార్టీ ముఖ్యులకు చేరాయి. ప్రధానంగా టికెట్లు ఎక్కువగా ఆశిస్తున్న ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల్లో చాప కింద నీరులా ఈ ప్రచారం కొనసాగించే బాధ్యతలను తన నమ్మకస్తులకు బాబు అప్పగించారనేది విశ్వసనీయ సమాచారం. తద్వారా జనసేన ఆశిస్తున్న సీట్ల సంఖ్యను భారీగా తగ్గించవచ్చనే అంచనాలో బాబు అండ్ కో ఉందని తెలుస్తోంది. బీజేపీతో ఎలాగైనా పొత్తు కుదుర్చుకుని ఎన్నికలకు వెళ్లాలనేది బాబు తపన. పొత్తు కోసం ప్రణమిల్లిన బాబు బీజేపీ అడిగినన్ని సీట్లను కేటాయించక తప్పని స్థితి. మరోవైపు జనసేన 50 నుంచి 60 అసెంబ్లీ సీట్లను ఆశిస్తున్న నేపథ్యంలో ఆ సంఖ్యను 30 వంతు కన్నా తక్కువ చేయాలనేది బాబు బృందం ఆలోచన. వీటన్నింటి నేపథ్యంలో జనసేనకు సీట్లను తగ్గించాలంటే కొణిదెల సోదరుల ఓటములను 70mm స్కోప్ లో చూపి రాజకీయంగా, మానసికంగా పైచేయి సాధించాలనే వ్యూహానికి బాబు పదును పెట్టినట్లు తెలిసింది.